హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జస్మి జాను. ఇంక ఈ వీడియోలో వచ్చేసి ఈవినింగ్ రొటీన్ అయితే ఉంటుంది. పని కనుక స్టార్ట్ చేయాలంటే కాఫీ అయితే పడాల్సిందే పొట్టలో. ఇంక ఇక్కడైతే మడతేయాల్సిన బట్టలు ఎన్ని ఉన్నాయో చూసారా, వాటిని చూస్తేనే సగం నీరసం వస్తుంది నాకు. బయట అయితే వెదర్ చల్లగా ఉంది, పాప కూడా ఆడుకుంటుంది అని చెప్పి చాప బయట వేసి బట్టలు వేసి మడతేసుకుందాం అనుకున్నా. ఇంకా ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇంక ఇట్లా కాదని చెప్పి మళ్ళీ లోపలికి తీసుకొచ్చుకొని మొత్తం గబగబా మడతేసుకున్నాను. చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో. ఇంకా మా బొడ్డదాని బట్టలు అయితే ఈఫిల్ టవర్ లాగా పెరుగుతూనే ఉన్నాయి. పనులైనా చేసుకుంటా కానీ బట్టలు మడతేయాలంటే మాత్రం ఏడుపు వచ్చింది నాకు. చేశానంటే కుర్చీ మీద పేరుకుపోతా ఉంటాయి. ఇంకా బట్టలు అయితే మడతేసుకొని వెయిట్ ప్లేస్ లో వాటిని సర్దేసుకున్నాను. మొన్న కిచెన్ క్లీనింగ్ చేసేటప్పుడు ఈ పోపు డబ్బాలది క్లీనింగ్ చేయడం మర్చిపోయాను. ఇది కూడా మొత్తం క్లీన్ అయితే చేసేసుకున్నాను. ఇది ఒక్కటి నీట్ గా ఉంటే చాలు, కర్రీ చేసేటప్పుడు ఈజీగా అనిపిస్తుంది. కర్రీస్ లో తాలింపు అంటే ఓన్లీ జీలకర్ర ఆవాలు మాత్రం వేస్తాను, అన్ని కలిపి ఎందుకో నాకు ఇష్టం అనిపించింది. వాటికి సపరేట్ గా అయితే పెట్టేసుకున్నాను. ఆడవాళ్ళ సగం జీవితం మొత్తం కిచెన్ లోనే సరిపోతుంది, అందుకే కిచెన్ ఎంత నీట్ గా ఉంటే అంత మంచిగా అనిపిస్తుంది. పోపు డబ్బాలు అయితే ఆవాలు, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు, పచ్చిశనగపప్పు, మిర్చి పెట్టి పెట్టేసుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి బిర్యానీ మసాలాది. ఈ బుడ్డ గ్లాస్ జార్స్ ఉన్నాయి కదా, మా వారు తినడానికి ఏదో తీసుకొస్తే నీట్ గా ఉన్నాయి అని చెప్పేసి మొత్తం క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నాను. అవి కింద ర్యాక్ వచ్చేసి ఆన్లైన్ లోనే తీసుకున్నా, ఎంత 100 రూపీస్ పడింది. చూడడానికి కూడా ఎంత నీట్ గా ఉందో చూడండి. ఇంకో ర్యాక్ లో వచ్చేసి చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి, కొబ్బరి పొడి, ఫుడ్ కలర్ అన్ని ఒక ట్రే లో పెట్టేసుకున్నాను. వాడుకునేటప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది ఇట్లా ట్రేస్ ఉంటే. ప్లేస్ ఆక్యుపై చేయకుండా చాలా నీట్ గా ఉంటాయి. ఆల్మోస్ట్ 3 years నుంచి వాడుతున్నా, ఇంతవరకు న్యూ గానే కనిపిస్తున్నాయి చూడండి. స్పిన్నింగ్ ఆప్షన్ ఉంది కనుక మనం ఏదైనా తీసుకోవాలన్నా ఈజీగా అనిపిస్తుంది. ఇంకా అవి మొత్తం నీట్ గా సర్దుకొని తినేసి నాకైతే ఇంకా గిన్నెలు కడగడం స్టార్ట్ చేసా. ఈ గిన్నెలతో నా చేతిలో గీతలు కూడా అరిగిపోతాయేమో. గిన్నెలు మొత్తం క్లీన్ చేసుకున్నాక పొయ్యి అయితే చూసారా ఎలా ఉందో. పొయ్యిని కూడా నీట్ గా క్లీన్ చేసేసి రేపటి వంట కోసం ఈ రోజే సిద్ధం చేస్తాను. ఈవినింగ్ వీడియో తీయాలంటే మా పాపతో కుస్తీలే, ఫోన్ అస్సలు ఇవ్వదు, తీనీదు. ఇంకా మొత్తం నీట్ గా క్లీన్ చేసుకుని పాపకు పాలైతే బాటిల్లో పోసుకొని పెట్టుకుంటున్నాను నైట్ కోసం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటా మరి, బై.